ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే కాకుండా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఫార్ములా రిపీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తాజాగా కేంద్రంలోని ముఖ్య నేతలు జగన్ తో సంప్రదింపులు చేశారు. జగన్ సైతం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తిరిగి రాజకీయ వేడి పెరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తటస్థ పార్టీల అధినేతలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమి ఇప్పటికే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచనలో ఉంది. తమిళనాడుకు చెందిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తుంది. ఈ రోజు తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను రంగంలోకి దింపుతున్నామని ఆయన్ను బలపరచాలని జగన్ కోరారు. ఇందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే జగన్ కొద్ది తన వ్యూహాలను మార్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభ వేళ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత రాహుల్ ను టార్గెట్ చేశారు. దేశవ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడారని నిలదీశారు. చంద్రబాబు, రేవంత్ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయినా ఏపీలో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు చేస్తున్నారు. 2014-2019 కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న 2018లో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎన్డీఏ అధికారిక భాగస్వామి కాకపోయినా అవసరమైన అన్ని సందర్భాల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో టీడీపీ జతకట్టింది. జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వేళ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అయితే భవిష్యత్తు సమీకరణాల్లో భాగంగా తటస్థ పార్టీలను ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సైతం తాను ఎన్డీఏకే మద్దతిస్తానని చెప్పడం ద్వారా ఏపీలో చంద్రబాబు పవన్ ను ఫిక్స్ చేసేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7, మొత్తం 11 మంది సభ్యులున్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జై కొట్టడం ద్వారా ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకునుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.